ఫెడరల్ ఉద్యోగులకు మెయిల్ పంపిన మస్క్ గత వారం ఏం చేశారో చెప్పాలన్న మస్క్, లేకుంటే రాజీనామా చేయాలంటున్నారు. ఏం జరుగుతుంది సార్ అసలు అమెరికాలో? ఇంతకుముందు అసలు అమెరికా అంటే అదొక అద్భుతంగా కనిపించేది. అమెరికా వెళ్తే మన లైఫ్లో సెటిల్ అయిపోయినట్టే, మన కుటుంబాలు హ్యాపీ అనుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, బిక్కు బిక్కు మానాల్సిన దుస్థితి. దూరపు కొండలు నునుపనే అవన్నీ చాలా జరిగాయి. తర్వాత డాలర్ను రూపాయలు లెక్కేసుకొని పొద్దున్న తక్కువ తిని మధ్యాహ్నం ఇవన్నీ చాలా తంటాలు పడి భారతీయులు మిగిల్చుకోవడానికి ఏదో తంటాలు పడ్డారు. ఓకే, అవకాశాలు కూడా మన దేశంలో తగినన్ని లేవు, అక్కడ ఉన్నాయనుకొని వెళ్ళారు. నోబెల్ బహుమతి గ్రహీతలు కూడా ఉన్నారు, బాగానే ఉంది. కానీ మీరు వర్మ గమనించండి, ఈ వారం రోజుల్లో ఉదాహరణకు మనం 2 రోజుల తర్వాత కలుసుకుంటున్నాం. ఈ 2 రోజులు నువ్వు ఏం చేసావు అని నాకు టైం టేబుల్ ఇవ్వమని అడిగితే అసలు ఏమన్నా దాంట్లో ఏమైనా ఔచిత్యం ఉందా? నా డ్యూటీ టైంలో నేను ఏం చేశాను, ఎన్ని గంటలకు బయలుదేరాను, లేదా డ్యూటీ సక్రమంగా చేశాను లేదా అడగడానికి ఉంది. కానీ ఈ వారం రోజుల్లో అంటే ఏమీ లేకుండానే ఇన్ని సంవత్సరాల నుంచి అమెరికాలో ఉద్యోగులు పనిచేస్తున్నారా? ఈయనది డోజ్ అంట, డాగ్ అంటే చాలా బెటర్. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అంట. ప్రభుత్వ రంగాన్ని నీరు గార్చి చివరకు ప్రైవేటైజ్ చేశారు సార్. మస్క్ అనే ఒక టెస్లా అధినేత వచ్చి అమెరికా ప్రభుత్వాన్ని గుత్తకు తీసుకున్నట్టుగా ఉద్యోగులతో ఫుట్బాల్ ఆడుతున్నాడు సార్. ఆయన ట్రెజరీ తాళాలు కూడా ఆయనకి ఇచ్చారు. ట్రెజరీని కూడా బయటి వాడికి ఇచ్చాక అంటే ఇట్స్ ఏ మాకరీ ఆఫ్ డెమోక్రసీ. వరల్డ్స్ ఓల్డెస్ట్ డెమోక్రసీ అన్నది న్యూయెస్ట్ ఆన్స్లాట్ అండ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం మీద అతి పెద్ద దాడిగా ఇప్పుడు తయారైంది. ఆయన గవర్నమెంట్ ఎఫిషియన్సీ పెంచమంటే వారం రోజుల్లో ఉద్యోగులు ఏం చేశారో చెప్పాలంట. చార్లీ చాప్లిన్ మోడర్న్ టైమ్స్ సినిమా తీస్తాడు కదా, వాడు ఆ మెషిన్ దగ్గర తిరుగుతూ ఉంటే అన్నం తినడానికి టైం వేస్ట్ అని ఒక అన్నం దానంత కదా వాడు పని చేస్తుంటే అదే మొదటి రోజుల్లో అది అన్నం తెచ్చి ఇట్లా పెట్టే ఒక మెషిన్ కనిపెడతాడు. అది పెడుతూనే ఉంటుంది. ఆ మెషిన్ పాడైపోయింది, అది ఆగలేదు, వాడు తిరుగుతున్నాడు, చివరికి దాంట్లో పడ్డాడు. ఇదంతా కూడా అంటే అసలు అన్నం తినడానికి అరగంట పడుతుందా, బయటికి పోవడానికి ఎంత పడుతుందా, ఈ పద్ధతిలో మాట్లాడి 96 గంటలు పనిచేయాలని మొన్న మహేంద్ర మన దగ్గర చెప్పడం కూడా మనం చూసాము. మెటా కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి 4000 మందిని ఒకటేసారి అంటే ఉద్యోగులను వదిలించుకోవడానికి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు భారీ ఎత్తున ప్రయత్నం చేస్తున్నాయి. ఉద్యోగులు దండకమారిగా కూర్చున్నారు, పని లేకుండా ఉన్నారని అసలు ఈయనకేం అధికారం? ప్రైవేట్ వచ్చి అడగటం ఏంటి? ఈయన వచ్చి ఆయనకి ఇవ్వాలంటే ఉద్యోగులకే ఎసరు పెట్టాడు, మెడ మీద కత్తిలాగా మస్కా కొడుతున్నాడు. ఇంకా ట్రంప్ తర్వాత అధ్యక్ష పదవికి ఆయనే పోటీ పడతాడని కూడా అందరూ భావిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాపితంగా ఉద్యోగుల మీద సాగేటటువంటి పీడన అనండి, ఒక విధమైన ఒత్తిడి అనండి, పొమ్మని లేక పొగబెట్టినట్టుగా వాళ్ళే ఇప్పుడు విశాఖ ఉక్కు గురించి మనం ఇన్ని మాట్లాడుతుండగానే ఒక 7,000 మందిని పంపించే పని చేస్తున్నారు. సో అది అంతకంటే ఇంకేం లేదు. స్వేచ్ఛ అనే దేశంలో ఇలా జరగటం వాడు అష్యూర్డ్ కదా ఉద్యోగంలో తీసుకున్నప్పుడు. వాడిని ఏంటి వారం రోజుల్లో ఏంటిది? నాకు ఉద్యోగం జాబ్ చార్ట్ ఏముందో దాని ప్రకారం నేను పనిచేస్తాను. నేను చేసానా లేదా నువ్వు ప్రొడక్షన్ చూసుకో, ఏదైనా తప్పు ఉంటే నాకు నోటీస్ ఇవ్వు, నేను సమాధానం చెప్తాను. కానీ ఇంత పబ్లిసిటీతో ప్రపంచం అంతా తెలిసే విధంగా అంటే భయపెట్టాలి. అమెరికా సమాజాన్ని, అమెరికాలో ఉద్యోగులను వీళ్ళను భయపెట్టాలి. వాళ్ళు లొంగిపోయి మరింత దాసోహం అనాలి. భారతీయులు ఎవరో కాస్త వచ్చి వెళ్ళి పని చేస్తున్న వాళ్ళు ఉంటే, సార్ మేము ఇంకో 18 గంటలు కూడా పనిచేస్తాం సార్, మీరు మమ్మల్ని తీసేయకండి సార్ అని అడగాలి. కాబట్టి ఉద్యోగులను పీడించడానికి, ఒత్తిడి పెట్టి బెదిరించి లొంగ తీసుకోవడానికి, మూడోది ఖర్చులు తగ్గించుకోవడం, ఆస్టరిటీ మెజర్స్ అంటారు, పొదుపు చర్యల పేరుతో ఖర్చులు తగ్గించుకోవడానికి ఆడుతున్న నాటకం తప్ప ఇది ట్రంప్ మస్క్ కలిసి ఆడుతున్న నాటకం. దీనికి బలవుతున్న వాళ్ళలో భారతీయులు కూడా ఉండటం మనకు దురదృష్టకరం. దాని గురించి మాట్లాడగలిగిన పరిస్థితుల్లో కూడా మన దేశం లేకుండా పోయింది. బహుశా ఇక ముందన్నా కానీ మాట్లాడతారని మనం ఆశించాలి. నాకు తెలుసు, చాలామంది వ్యక్తిగతంగా కూడా తెలుసు, కొంతమంది బంధువులు కూడా ఉన్నారు, వాళ్ళు అమెరికా ప్రభుత్వ సర్వీసుల్లో కూడా పనిచేస్తున్నారు. బయట నుంచి అవుట్ సోర్సింగ్ కిందో లేకపోతే కాంట్రాక్ట్ పద్ధతిలోనో పనిచేస్తున్నారు.